వెల్కమ్ అండి. ఇంకో ప్రాబ్లం చూద్దాం లీడ్ కోడ్లో. దిస్ ఇస్ నెంబర్ 771 జ్యువెల్స్ అండ్ స్టోన్స్. ఈజీ కేటగిరీ చెందిందండి. దీంట్లో ఈ ప్రాబ్లమ్ని 2732 లైక్స్ ఉన్నాయి. సో దిస్ ఇస్ వెల్ లైక్డ్, షుడ్ బి సింపుల్. అయితే ప్రాబ్లం ఏంటో చూద్దాం. యు ఆర్ గివెన్ స్ట్రింగ్ జ్యువెల్స్. మనకి జ్యువెల్స్ అనే జ్యువెల్స్ వేరియబుల్ నేమ్ అండి. స్ట్రింగ్స్ ఇచ్చారు, కానీ స్ట్రింగ్స్ కూడా మనకి తెలిసింది ఏంటంటే స్ట్రింగ్స్ ఇస్ ఆల్సో అన్ యారే, రైట్? స్ట్రింగ్స్ని కూడా ఇండెక్స్ వైజ్ మనం యాక్సెస్ చేయొచ్చు. స్ట్రింగ్స్ ఇస్ ఆల్సో అన్ యారే, అంటే స్ట్రింగ్స్ లిస్ట్ ఫర్ us రిప్రజెంటింగ్ ద టైప్స్ ఆఫ్ స్టోన్స్ దట్ ఆర్ జ్యువెల్స్. ఓకే, మన దగ్గర జ్యువెల్స్ అనే స్ట్రింగ్ ఇచ్చారు. దాంట్లో స్టోన్స్ ఏవైతే జ్యువెల్స్, రాళ్ళు ఏవైతే రత్నాలో, అవి జ్యువెల్స్ అనే వేరియబుల్లో స్టోర్ అయి ఉన్నాయండి. ఓకే, అండ్ స్టోన్స్ అనే ఇంకో స్ట్రింగ్ రిప్రజెంటింగ్ ద స్టోన్స్ యూ హ్యావ్. ఓకే, మన దగ్గర రెండు ఉన్నాయండి వేరియబుల్స్. ఒకటి జ్యువెల్స్లో ఏంటైతే రాళ్ళు ఏవైతే రత్నాలో అవి సపరేట్గా ఉన్నాయి. స్టోన్స్ అనే ఇంకొక స్ట్రింగ్ ఉంది, రైట్? స్టోన్స్ అనే ఇంకొక లిస్ట్ ఉంది, దాంట్లో అన్ని రాళ్ళు ఉన్నాయి. ఈచ్ క్యారెక్టర్ ఇన్ స్టోన్స్ ద టైప్ ఆఫ్ స్టోన్ యూ హ్యావ్. యూ వాంట్ టు నో హౌ మెనీ ఆఫ్ ద స్టోన్స్ యూ హ్యావ్ ఆర్ ఆల్సో జ్యువెల్స్. ఓకే అండి, మన దగ్గర స్టోన్స్ అనే లిస్ట్ ఒకటి ఉందండి. స్టోన్స్ అనే లిస్ట్లో కొన్ని స్ట్రింగ్ క్యారెక్టర్స్ ఉంటాయి. దాంట్లో ఆ క్యారెక్టర్స్లో ఏవి జ్యువెల్స్ వాటి కౌంట్ అడుగుతున్నారు. ఓకే, జ్యువెల్స్ అంటే బేసిక్గా రెండు లిస్ట్ ఉంటాయండి. జ్యువెల్స్ అనే లిస్ట్ ఒకటి, స్టోన్స్ అనే లిస్ట్ ఒకటి. మన దగ్గర ఉన్న స్టోన్స్ లిస్ట్లో ఒక్కొక్క క్యారెక్టర్ని, ఒక్కొక్క స్టోన్ని తీసుకుని జ్యువెల్స్ లిస్ట్తో కంపేర్ చేసి రెండు మ్యాచ్ అయితే కౌంటర్ ఇంక్రిమెంట్ చేసుకుంటే దట్ విల్ గివ్ అస్ ఆ లాస్ట్గా కౌంటర్ రిటర్న్ చేస్తే మన సొల్యూషన్ అండి అనుకుంటున్నాను. ఒకసారి కింద ఎగ్జాంపుల్స్ కూడా చూద్దాం. ఇంకోటి ఏమి ఇచ్చారండి, యూ మే వాంట్ టు నో హౌ మెనీ స్టోన్స్ యూ హ్యావ్ ఆల్సో జ్యువెల్స్. లెటర్స్ ఆర్ కేస్ సెన్సిటివ్, సో స్మాల్ కేస్. ఇది ఎలాగో పైథాన్లో మనం వేరియబుల్స్ గురించి చదివినప్పుడు వీ ఆల్రెడీ డిస్కస్ కదా. క్యాపిటల్ లెటర్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ స్మాల్ లెటర్ ఏ. ఏజ్ అనే వేరియబుల్ గురించి చూసినప్పుడు స్మాల్ లెటర్స్లో ఏజ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ క్యాపిటల్ లెటర్స్ ఏజ్. ప్లస్ ఫస్ట్ ఏ ఒకటే, క్యాపిటల్ ఐ మిగిలిన జీ చిన్నగా ఉంటే మూడు డిఫరెంట్ అండి. సో వితౌట్ మచ్ ఫర్దర్ ఎడు విల్ జంప్ ఇన్ టు ద ఎగ్జాంపుల్స్. జ్యువెల్స్ ఏ. ఓకే, ఇవి డెఫినెట్గా ఈ స్టోన్స్ రత్నాలు, జాతి రత్నాలు. మీరు ఇంట్రెస్టింగ్ అండి. మీరు జాతి రత్నాలు మూవీ చూడకపోతే చూడండి, చాలా ఫన్నీగా. ఇట్స్ డిఫరెంట్ మూవీ. ఐ లైక్ ఇట్. మీకు కొన్ని నచ్చింది అనుకుంటాను. ఈ రాళ్ళు స్టోన్స్ అంటే అది గుర్తొచ్చింది మూవీ. బ్యాక్ టు ద ప్రాబ్లం. స్టోన్స్ అని, ఈ స్టోన్స్ అనే స్ట్రింగ్ ఇది. వీటిలో మనం ఏం చేస్తామంటే ఒక్కొక్క స్టోన్ని తీసుకుని, ఓకే ఇది ఈ లిస్ట్లో ఈ జ్యువెల్స్ అనే దాంట్లో ఉందా, సో ఏ మ్యాచ్ అయింది కాబట్టి మనం కౌంట్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ క్యాపిటల్ ఏ మ్యాచ్ చేస్తాం. ఓకే, క్యాపిటల్ ఏ కూడా ఉంది కాబట్టి ఇంకొక కౌంట్ ఇంక్రిమెంట్ చేస్తాం. సేమ్ థింగ్ విత్ అనదర్ ఏ. ఓకే, ఈ బీస్ అన్ని లేవు కాబట్టి దీస్ ఆర్ జస్ట్ స్టోన్స్, నాట్ జ్యువెల్స్. సో మన కౌంట్ 3, ఆ 3ని అవుట్పుట్గా రిటర్న్ చేయమంటున్నారు. ఇక్కడ మ్యాచ్ చేయమన్నప్పుడు అవుట్పుట్ ఇస్ 0 రావాలి. ఓకే, కన్స్ట్రెంట్స్ చూద్దాం ఒకసారి ఏమి ఇచ్చారో. 1 less than equal to length of జ్యువెల్స్ లెంత్ అండ్ స్టోన్స్ లెంత్. ఓకే, ఈ జ్యువెల్స్ లెంత్, ఈ స్ట్రింగ్స్ ఉన్నాయి కదా, ఇవి మ్యాక్సిమం ఎట్ మ్యాక్స్ ఉంటే 50, రైట్? ఐటమ్స్ లెంత్ వాటి క్యారెక్టర్స్ 50 క్యారెక్టర్స్ ఉంటాయి అంటున్నారు. లేకపోతే లిస్ట్లో ఐటమ్స్ మాక్సిమం బిట్వీన్ 1 and 50 అంటున్నారు. ఓకే, సో 0 and 50 అనట్లేదని 1 and 50 అంటున్నారు. ఓకే, జ్యువెల్స్ అండ్ స్టోన్స్ కన్సిస్ట్ ఆఫ్ ఓన్లీ ఇంగ్లీష్ లెటర్స్. ఓకే, దట్స్ అనదర్ థింగ్. సో క్యాపిటల్ ఏ టు జెడ్, స్మాల్ లెటర్స్ ఏ టు జెడ్. ఓకే, ఆల్ ది క్యారెక్టర్స్ ఆఫ్ ది జ్యువెల్స్ ఆర్ యూనిక్. ఓకే, ఇది కీ అండి. ఇది దీంట్లో డూప్లికేట్స్ ఉంటే అన్నెసరీగా మల్టిపుల్ టైమ్స్ మనం రిపీట్ చేస్తాం. సో దీంట్లో ఒకవేళ బి అనేది ఉందనుకోండి, క్యాపిటల్ బి, స్మాల్ బి, అవి రెండుకి ఛాన్సెస్ ఉన్నాయి. అది మళ్ళీ రిపీట్ అవ్వదు, ఒకసారి రిపీట్ అవుతుంది. సింపుల్ అండి. రెండు లిస్ట్స్ ఉన్నాయి, కంపేర్ చేయాలి. మనం చేస్తున్న లాస్ట్ ఫ్యూ ఎగ్జాంపుల్స్ సేమ్ టు సేమ్ ఫార్ములా, అదే అప్రోచ్. మీకు ఇప్పుడు క్లియర్ అయిపోయి బై హార్ట్ కూడా వచ్చేసి ఉండాలి. రెండు లూప్స్ వాడతాం, నెస్టెడ్ ఫర్ లూప్ వాడతాం. ఈ ఇంక్రిమెంట్ చేసుకుంటూ ఈ వాల్యూ, జ్యువెల్స్లో ఉన్న వాల్యూ, స్టోన్స్ ఆఫ్ ఐ ఈస్ డబుల్ ఈక్వల్ టు ఈక్వాలిటీ ఆపరేటర్, జ్యువెల్స్ ఆఫ్ జే రెండు మ్యాచ్ అయితే ఇంక్రిమెంట్ ద కౌంటర్. అంతేనండి, సింపుల్గా. కోడింగ్ దీంట్లోకి వెళ్ళిపోయి విల్ స్టార్ట్ కోడింగ్. యాజ్ ఆల్వేస్ ఫంక్షన్ డెఫినేషన్ ఉందండి. జ్యువెల్స్ అనే స్ట్రింగ్ ఇస్తున్నారు, స్టోన్స్ అనే స్ట్రింగ్ ఉంది. సో వాట్ విల్ సే, మనకేం కావాలండి, ఫస్ట్ కౌంట్ కావాలి, కౌంటర్ కావాలి కదా, రిటర్న్ చేయాలి మనం. సో విల్ సే కౌంట్ ఈక్వల్స్ 0 ఫార్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ లెంత్ ఆఫ్ స్టోన్స్, రైట్? ఎందుకంటే స్టోన్స్ లిస్ట్ ఎందుకు తీసుకుంటున్నాం అండి ఫస్ట్? బికాస్ స్టోన్స్ లిస్ట్ మన దగ్గర ఉన్నవి అన్నీ స్టోన్స్లో మన దగ్గర డూప్లికేట్స్ కూడా ఉండొచ్చు. మన స్టోన్స్ గురించి చెప్పలేదు. జ్యువెల్స్లో ఉండేవి మటుకి యూనిక్గా ఉంటాయి అన్నారు కాబట్టి మ్యాక్సిమం జ్యువెల్స్ ఉండేవి 26, 52 ఉండొచ్చు కదా, క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్ కలిపి. కానీ మన దగ్గర డూప్లికేట్స్ కూడా ఉండొచ్చు. ఛాన్సెస్ ఆర్ స్టోన్స్ లిస్ట్ క్యాన్ బి బిగ్గర్ దెన్ జ్యువెల్స్ లిస్ట్. ఆ ప్రాబబిలిటీ ఉంది కాబట్టి ఫస్ట్ నేను స్టోన్స్ అనే లూప్ తీసుకుంటున్నానండి.
ఎగ్జాస్టివ్ లూప్గా. నెక్స్ట్ ఫర్ j in range of length of jewels, రైట్? ఏం చేస్తామండి, వాట్ డు వీ డూ, స్టోన్స్ ఆఫ్ I డబల్ ఈక్వల్ టు స్టోన్స్ ఆఫ్ j. ఇది కంపేర్ చేస్తున్నామండి లూప్లో, రైట్? ఇఫ్ స్టోన్స్ ఆఫ్ I ఈక్వల్ స్టోన్స్ ఆఫ్ j, count ఈజ్ ఈక్వల్ టు count ప్లస్ 1. ఓకే, దీన్ని ఎలా రాస్తామండి, బెటర్ రైట్ ఇస్ count ప్లస్ ఈక్వల్స్ 1 పైథాన్ పారాడైమ్లో. ఇక్కడ కౌంట్ అయిపోయింది, బట్ లాస్ట్ ఫార్ లూప్ బయట వీ విల్ రిటర్న్ కౌంట్. ఓకే, సింపుల్ ప్రోగ్రామ్ అండి. ఈ పాటికి మీరు షుడ్ బి క్లియర్. ఐ విల్ నాట్ గో డీప్ ఇన్ టు ఎక్స్ప్లెయినింగ్, సో ఐ విల్ జస్ట్ రన్ ద కోడ్. చూద్దాం ఇఫ్ యూ మిస్డ్ అవుట్ ఎనీథింగ్ ఆర్. ఓకే, యాక్సెప్టెడ్ అండి. అవుట్పుట్ ఇస్ యాజ్ ఎక్స్పెక్టెడ్. ఈ ఎగ్జాంపుల్ టెస్ట్ కేసెస్ కూడా రన్ చేసి చూద్దాం, ఏమైనా బార్డర్ లైన్ కండిషన్స్ అయినా మిస్ అయ్యామని. రన్నింగ్ ఇట్. రాంగ్ ఆన్సర్. అవుట్పుట్ 3-2, ఎక్స్పెక్టెడ్ 3-0. చూసారా, ఇలా రన్ చేయడం యూస్ఫుల్ అయింది మనకి. 3-2 దేనికంటే ఓకేనండి, ఇక్కడ ఒక పెద్ద మిస్టేక్, పెద్ద బ్లండర్ చేశాను. అదేంటో అబ్జర్వ్ చేస్తే మీరు, నేను స్టోన్స్ ఆఫ్ I ఈక్వల్ స్టోన్స్ ఆఫ్ j అని కంపేర్ చేస్తున్నాను. మనకు కావాల్సినది కంపారిజన్ జ్యువెల్స్ స్ట్రింగ్తో. సో ఇది ఎర్రర్ అండి, ఇది ఒకసారి మీరు కూడా అపాలజీస్ ఫర్ దట్. జ్యువెల్స్ ఆఫ్ j, రైట్? స్టోన్స్ ఆఫ్ I ఈక్వల్స్ జ్యువెల్స్ ఆఫ్ j అయితే ఇంక్రిమెంట్ చేయమంటున్నాం. ఐ విల్ ట్రై టు రన్ దిస్ అగైన్. ఓకేనండి, ఈసారి యాక్సెప్ట్ అయింది, ఇట్ వెంట్ త్రూ. ఎగ్జాంపుల్ టెస్ట్ కేసెస్ని కూడా రన్ చేద్దాం, జస్ట్ బి డబుల్లీ షూర్. ఓకే, ఇది కూడా యాక్సెప్ట్ అయిందండి. ఐ విల్ సబ్మిట్ దిస్ ఆన్సర్. చూద్దాం వాట్ డు వి గెట్. ఓకేనండి, ఇట్ గాట్ యాక్సెప్టెడ్. 5.5% ఆఫ్ పైథాన్ 3 సబ్మిషన్స్ కంటే ఇట్స్ ఫాస్టర్. ఇది ఒక మెయిన్ కీ థింగ్ చెప్పాలండి. ఇక్కడ మనం ఇవన్నీ చేస్తున్న సొల్యూషన్స్ అన్ని దీస్ ఆర్ కాల్డ్ బ్రూట్ ఫోర్స్ మెథడ్. ఎందుకంటే మనం రెండు లూప్స్ అండి, నెస్టెడ్ లూప్స్ కదా. నెస్టెడ్ లూప్స్ అనగానే లాస్ట్ వీడియోలో ఆల్రెడీ ఒకసారి డిస్కస్ చేసాం మనం, రైట్? n లోపల n ఉంది కాబట్టి నెస్టెడ్ n కాబట్టి n² టైం కాంప్లెక్సిటీ ఉంది. సో ఇట్స్ అ బ్రూట్ ఫోర్స్ మెథడ్. అన్ని ఐటమ్స్ని అట్లీస్ట్ వన్స్ అయినా మనం ట్రావర్స్ చేస్తున్నాం కాబట్టి ఇది n² అండి. ఇది ఆప్టిమల్ సొల్యూషన్ కాదు. మనం నార్మల్గా ఇది యాక్సెప్టబుల్ సొల్యూషన్. మనకి LeetCode యాక్సెప్ట్ చేస్తుంది కాబట్టి వీఆర్ ఫైన్ అట్ దిస్ లెవెల్. బట్ ఇంటర్వ్యూస్ వాటికి వెళ్ళినప్పుడు ఆన్సర్ చెప్పి దీనికంటే ఆప్టిమల్ వే ఇంకేమైనా ఉందా, బిగ్ O of n అంటే లీనియర్ టైంలో కానీ లాగరిథమిక్ టైంలో కానీ సాల్వ్ చేయగలమా అన్న ఎగ్జాంపుల్స్తో అడుగుతారు ఇంటర్వ్యూస్లో. దానికి మనం కన్విన్సింగ్గా జస్టిఫికేషన్ ఆర్ చెప్పగలగాలి. అవి నెక్స్ట్ స్లోగా చూద్దామండి. మనం ఇంకా బిగినర్స్ లెవెల్లో స్టార్ట్ చేస్తున్నాం, ఈజీ ప్రాబ్లమ్స్ చేస్తున్నాం కాబట్టి, ప్రోగ్రామింగ్ అండర్స్టాండ్ చేసుకుంటాం కాబట్టి ఇప్పటికీ బిగ్ ఆఫ్ n² అన్న టైం కాంప్లెక్సిటీ ఈస్ ఫైన్. ఐ హోప్ వీఆర్ ఆల్ క్లియర్. ఓకే, ఐ హోప్ దిస్ వాస్ యూస్ఫుల్. నెక్స్ట్ ప్రాబ్లమ్కి వెళ్ళిపోదాం. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. జై హింద్.